వెల్కమ్ మినిస్టర్, వెల్కమ్. స్టేట్ మినిస్టర్కి ఎలాంటి గతి పట్టింది? చూడప్ప, నా అల్లుడు బతికే ఉన్నాడని చెప్పావు కదా, ఎక్కడున్నాడు? 24 గంటల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాడు. గోవర్ధన్ ఎక్కడికి పారిపోయాడో నీ భార్యకి తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెకు బెయిల్ ఇచ్చి తీసుకురావడానికి వీల్లేదు. ఒకవేళ బయటికి వచ్చినా ఇంట్లోకి రానివ్వకూడదు. బ్రతిమలాడతావో బెదిరిస్తావో చేతులే పట్టుకుంటావో నీ ఇష్టం. గోవర్ధన్ ఎక్కడున్నాడో ఆమె నోటితో చెప్పిస్తేనే నీ అల్లుడిని నువ్వు ప్రాణాలతో చూడగలుగుతావు. తప్పురా. ఆయన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఓట్లు అడిగేటప్పుడు తప్ప ప్రాధేయపడే అలవాట్లేని మనిషి పాపం. చూడప్ప, ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కాదు, అవసరం. నా డబ్బు నీకు కావాలి, నీ పవర్ నాకు కావాలి. దిస్ ఇస్ బిజినెస్, జస్ట్ బిజినెస్. నీ పెళ్ళానికి నిమ్మరసం ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా ఈ అనుబంధం? నేను సహాయం నేను చేస్తున్నా కదా. ఈ కేసు గోవర్ధన్ మీద పడి వాడు ఉరికమ్మ ఎక్కాలి. మధ్యలో ఏ నాటకం మొదలైనా నీ అల్లుడి జీవిత నాటకానికి తెరబడిపోతుంది. టైం కూడా ఎక్కువగా లేదు, వెంటనే వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. డాక్టర్ అమ్మ, నీ కోసానికి నీ పెనిమిటి రాలే, నీ అన్న రాలే, నీ నీడల బతికేటోళ్ళం మేమందరం వచ్చినాం. వారసత్వమే పౌరసత్వంగా మారిన ఈ దేశంలో ఏ వారసత్వం లేని మేమొచ్చినందుకు నువ్వు తలెత్తు బతకాలమ్మా. తలెందుకు దించుకుంటున్నావు? ఆసుపత్రిలో గుడ్లు రొట్లు ఎత్తుకుపోయి వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులమ్మా ఇవి. నేను నిడిపించడానికి డబ్బులు కట్టి చేసిన తప్పును దిద్దుకుంటాను. మా అన్నయ్య నా చేతులకి సంకెళ్ళు వేస్తున్నప్పుడు ఉన్న ఒక్క తోడబుట్టినవాడు నాకు దూరం అయిపోతున్నాడని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా వెనకాల ఇంతమంది తోబుట్టులు ఉన్నారని గర్వపడుతున్నాను. ఏందట్లా చూస్తున్నావు? చిల్లర పైసలే కావచ్చు, చిల్లర రోడ్లు తెచ్చిన పైసలు కాదు. లెక్క సక్కనే చూసుకో. అవి విడిచిపెట్టండి. జియో చలో. నువ్వు గుమ్మం దాటి లోపలికి వస్తే నేను గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతాను. నువ్వు నేరం చేశావా లేదా? గోవర్ధన్ నేరం చేయలేదు. నేను అడుగుతున్నది నువ్వు నేరం చేశావా లేదా అని. గుండెల మీద చేవేసుకుని చెప్పండి, అల్లుడిని గోవర్ధన్ హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా? నేను అమ్మని అని దానికి ప్రతిరోజు జ్ఞాపకం చేయవలసి వస్తుంది కాబట్టి, ఎదిగని వయసులో దాని జీవితం కూలిపోయింది కాబట్టి అది అనాలోచితంగా మాట్లాడడంలో అర్థం ఉందండి. కానీ మీరు ఎదిగిన మనిషిగా మాట్లాడుతున్నాను. నువ్వు తప్పించిన గోవర్ధన్ ఎక్కడ ఉంటాడో నీకే తెలుసు. వాణ్ణి వెంటనే పోలీసులకు పట్టిస్తేనే నీకు ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. లేకపోతే విడాకులు ఇస్తారా? అని నన్ను అర్థం చేసుకో. లేకపోతే దాని జీవితం ఇంకా కాలిపోతుంది, మన కుటుంబం నాశనం అయిపోతుంది. పొరపాటు. నిజమైన దోషిని పట్టుకుని ఈ ఇంటి మనుషుల కళ్ళకు కట్టిన పొరలను తప్పించాలనే అతన్ని విడిచిపెట్టాను. విడిచిపెట్టడానికి నువ్వెవరివి? జైల్లో ఉన్న ఉగ్రవాదుల్ని మీ ప్రభుత్వం ఎందుకు విడిచిపెట్టింది? వాళ్ళు మారాలని జీవన స్రవంతిలో కలిసిపోవాలనేగా. అదే నేను చేశాను. మీ ప్రభుత్వం చేస్తే గొప్ప, మేం చేస్తే తప్ప? అదంతా నాకు అనవసరం. భర్తగా శాసిస్తున్నాను, నేను చెప్పినట్టు చెయ్యి. థ్యాంక్స్. ఇన్నాళ్ళు మీరు 6 కోట్ల మంది ప్రజలకి మంత్రి అనుకున్నాను. కేవలం ఒక్క ఆడదానికి భర్త అని ఈ రోజు నిరూపించుకున్నారు. నేరస్తురాలైన భార్యని ఒక మంత్రిగా ఇంట్లో ఉంచుకోలేదు. గౌరవనీయులైన మంత్రి గారు, ఆఖరిసారిగా ఒక్క మాట అడుగుతున్నాను. మీకు పదవి కావాలా, భార్య కావాలా? పదవే కావాలి. నువ్వు ఈ పరిస్థితిని ఎదుర్కొంటావని తెలిసే వచ్చానమ్మా. వెళ్దాం పద. నేరస్తురాలని భార్యని ఇంట్లోంచి వెళ్లగొట్టిన భర్తకు చేతులకు సంకెళ్లు వేసిన అన్నయ్యకి నా దృష్టిలో పెద్ద తేడా లేదు.
నీ చేసింది తప్పు కాదని నిరూపించుకున్నాకే పుట్టింట్లోనైనా మెట్టింట్లోనైనా అడుగు పెట్టేది. నా మూలంగానే మీకు ఇంత అన్యాయం జరిగిందమ్మా. నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. లేదు గోవర్ధన్, నేను చేసింది తప్పు కాదన్న నమ్మకంతోనే అయిన వాళ్ళందరినీ వదులుకుని ఇక్కడికొచ్చాను. నాకు కావాల్సింది నువ్వు లొంగిపోవటం కాదు, నిర్దోషిగా బయటికి రావటం. అసలుకి సంపిన కొడుకు ఎవడో తెలిస్తే బొక్కలు తీస్తాం కదా. అవును, హోటల్లో చౌడప్ప కొడుకుతో పాటు ఆ బాబ్జీ గాడు ఎందుకున్నట్టు? అరే నీ ఆ అమ్మాయి అడగవలసిన ప్రశ్న అడిగింది. హాస్పిటల్ వరకు వాసంతిని తనువుకుంటూ వెళ్ళానని సిద్ధప్పే ఒప్పుకున్నాడు కదా. హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆఖరిసారిగా వాసంతి కనిపించింది కోటేశ్వరరావు గారి రూమ్ లో కదూ. ఆ కోటేశ్వర గాడే చంపిడు. ఆల్రెడీ హంతకుడన్న పేరున్న నాకు నిన్ను మర్డర్ చేయడం వల్ల కొత్త శిక్ష ఏం పడదు. మర్యాదగా నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడు. ఇదిగో ఇవే సారా పోసిన సెలైన్ బాటిల్స్. వెల్ డన్, వెరీ వెల్ డన్. నా ఉప్పు తిని నాకే ముప్పు తేవాలని చూస్తావురా? లేదు సార్, వీడిని చంపాలంటే ఇది ఒకటే మార్గం అని ఇక్కడ తీసుకొచ్చాను. రైట్, వీడిని కూడా వీడి చెల్లెల దగ్గరికి పంపిద్దాం. నువ్వింత ధైర్యంగా నా రూమ్ సోదా చేస్తున్నావంటే నీకు అంతా తెలిసిపోయిందన్నమాట. గుడ్. నిన్ను ఆ వాసన దగ్గరికే పంపిస్తాను.
బాబు శ్రవణ్ శ్రవణ్ కళ్ళు తెరు ఇటు చూడు శ్రవణ్ డాక్టర్ భవానీ, ఈ రోజుతో నీ చరిత్ర అంతం కాబోతోంది. ఇప్పుడు నీకు అపెండిసైటిస్ అని చెప్పి ఆపరేషన్ చేస్తాను, నిన్ను చంపేస్తాను. ప్లీజ్. ఏ సారాయి వల్ల నా చెల్లెలు చనిపోయిందో, ఎన్ని అమాయక జీవితాలు బలైపోయాయో, ఇప్పుడు అదే సారా నిన్ను మార్చి మస్ చేస్తుందిరా బాస్టర్డ్. అరే ఏం చేసినావా నేను 24 గంటలు కడుపు నొప్పితో ఇప్పుడే వచ్చారు, వెంటనే ఆపరేషన్ చేయాలి. అవే నువ్వేదో మోసం చేసినావు. ఆపరేషన్ పేరుతో చంపాలని చూస్తున్నావు. నర్మయ్, నేను చంపడమే. శ్రీనివాసరావు, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఈవిడ చచ్చిపోతుంది. చూసారా ఈవిడ బాధ తట్టుకోలేక ఎలా విలవిల్లాడిపోతుందో. అవే డ్రామా ఆడుతున్నావు. డాక్టర్స్, వీడికి ఏదో పిచ్చి పట్టినట్టు, వెంటనే పిక్చర్ వాసంతిని చంపింది నేనేనని కోర్టులో ఒప్పుకుంటాను. ఈ దేవాలయంలో నీ లెక్క దెయ్యాలు ఉండకూడదు. ఆమె లెక్క దేవతలు ఉండాలి. పట్టు కాలు పట్టు. నన్ను క్షమించండి భవానీ గారు. అరే రాజకీయ నాయకులు అసెంబ్లీలో పడిపోవాలి గాని ఆసుపత్రి లోపలికి వస్తే పబ్లిక్ లైఫ్ ఖరాబ్ అవుతుంది సార్. కరెక్ట్. హాస్పిటల్స్ అనేవి ప్రజల ఆరోగ్యం కోసం సృష్టించబడిన పవిత్ర దేవాలయాలు. వాటిల్లోకి రాజకీయాలనే బురదకాలతో ప్రవేశిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు.
అందుకే నేను రాజకీయాలకు విడాకులు ఇచ్చి నా భార్యతో రాజీకి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. పొగ పొగలై పొగ తెగలై ప్రళయాగ్నులు నలుగు